అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. ఈరోజు 26 జూలై కార్గిల్ విజయ్ దివస్కి సిల్వర్ జూబ్లీ శ్రీకాకుళం జిల్లాలో డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్లో ఈరోజు సెలబ్రేట్ చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు, శ్రీకాకుళం ఈ జిల్లా నుంచి చాలామంది మన ఫోర్సెస్కి వెళ్ళడం జరుగుతుంది. సో మన ఆనాటి 1999లో ఇక్కడి నుంచి ఈరోజు మనం చూసినట్టే ఇద్దరు వార్ డిసేబుల్ పర్సన్స్కి మనం సోల్జర్స్కి మనం ఈరోజు సన్మానం చేసాం. వాళ్ళకి కొంత డైరెక్టరేట్ నుంచి క్యాష్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా 25 మంది వార్ పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కొంతమంది వార్ వీడియోస్ కూడా ఇక్కడికి ఉన్నారు. సో ఒక రకంగా చెప్పాలి అంటే ఆ రోజు మనకి వచ్చిన భావన కానీ ఆ గర్వం కానీ ఈరోజు కూడా నేను ఫీల్ చేయగలిగాను ఇక్కడ. ఎందుకనే కార్గిల్ వార్ వాజ్ నాట్ ఈజీ విక్టరీ. మనకి ఈ పాకిస్తాన్ నుంచి ఆ కార్గిల్ పాయింట్ మనం మళ్ళీ ఇండియాకి రావడం, దీంట్లో శ్రీకాకుళం నుంచి చాలామంది ఉండడం చాలా గర్వకారణం. సో కాబట్టి ఈరోజు ఈ డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్లో మనం ఈ కార్గిల్ విజయ్ దివస్ మనం సెలబ్రేట్ చేసాము. ఇది కాకుండా కొన్ని ఇష్యూస్ కూడా ఈ వార్ వెటరన్స్కి అలాగే కొన్ని ఇష్యూస్ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద కూడా ఒక సపరేట్ మీటింగ్ పెట్టుకుని డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా అది కూడా మనం సాల్వ్ చేస్తాం. మరి ఒకసారి అందరికీ కార్గిల్ విజయ్ దివస్కి అందరికీ హార్దిక శుభాకాంక్షలు. చాలా గర్వంగా ఇప్పుడు కూడా నేను ఫీల్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నేను అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ 8th 9th క్లాస్లో ఉన్నాను. నేను 8th 9th క్లాస్. నేను మహారాష్ట్రలో బుల్డానా ఒక చిన్న టౌన్ ఉంది. 8th 9th క్లాస్లో ఉన్నాను. ఆ రోజు నాకు ఒకటే గుర్తుంది, కార్గిల్ పే విజయ్ ఆగ్యా హై, కార్గిల్ పే విజయ్ ఆగ్యా హిందీలో అప్పుడు. సో దట్ వాజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. ఆ చిన్నప్పుడు కూడా ఆ ఫీలింగ్ రావడం, అదే ఫీలింగ్ ఇప్పుడు కూడా రావడం, మన పర్టికులర్గా వార్ వెటరన్స్తో పాటు ఇక్కడ నేను ఉండడం చాలా గర్వకారణం. సో డెఫినెట్గా ఇంకా ఫ్యూచర్లో కూడా మన ఇక్కడ నుంచి శ్రీకాకుళం యూత్ నుంచి పర్టికులర్గా ఆఫీసర్ క్యాడర్లో ఫోర్సెస్లో ఆఫీసర్ క్యాడర్లో వెళ్ళడానికి మనం ఇంకా ఏం కృషి చేయవచ్చు. వాళ్ళకి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉండొచ్చు, లేకపోతే ట్రైనింగ్ ఫెసిలిటీస్, లైబ్రరీ ఫెసిలిటీస్ ఉండొచ్చు, కౌన్సిలింగ్ ఫెసిలిటీస్. ఖచ్చితంగా మనం ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ మనం ఇంకా పెంచేసి వాళ్ళకి ఇంకా పైన అంటే ఆఫీసర్ క్యాడర్కి వాళ్ళు వెళ్ళడానికి ఇంకా కృషి చేయవచ్చు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.